హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే కొబ్బరి పాలతో అయితే మటన్ షేర్వా అయితే చేశానండి. చాలా సూపర్గా కుదిరిందనమాట. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టుకొని ఇందులోకి ధనియాలు, ఇది మసాలా పొడి కోసం అండి, ధనియాలు కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు అయితే కొంచెం ఘాటుగా ఉంటాయండి, కొంచెం చూసేసుకోండి. తర్వాత లవంగాలు, స్టార్ ఫ్లవర్, జావత్రి, చెక్కాలు అన్నమాట. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా వేగాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇవి బాగా డ్రై రోస్ట్ చేశాక ఇందులోకి మనం 4-5 ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి షేర్వాకి అయితే. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఒక రెమ్మ కరివేపాకు అన్నమాట. కరివేపాకు షేర్వాకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. కరివేపాకు కూడా మంచిగా వేగాలండి. వేగాక తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. తర్వాత కుక్కర్ తీసుకుంటున్నాను నేనైతే. కుక్కర్ తీసుకొని ఇందులో నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము. ఉత్త నెయ్యితో కాకుండా ఆయిల్ కూడా కొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాము. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే నెయ్యి అనేది మాడిపోతుంది. చూడండి, 2 గంటలు నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా అయితే యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడైతే మనం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సన్నగా నేను చూపించిన విధంగా అయితే చాప్ చేసుకోవాలి. షేర్వాక్ కదా ఇది, ఆనియన్స్ కనిపించకూడదు అనమాట. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనమైతే ఎర్రగడ్డలను వేపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కొత్తిమీర ఈ స్టేజ్లో వేస్తే మనకి షేర్వాకి మంచి కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. అందుకని నేను ఈ స్టేజ్లో కొత్తిమీర అయితే యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో కూడా వేసుకున్నాము కొంచెము. ఇప్పుడైతే ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా వేయించుకున్నాము. చూడండి, కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకోవాలన్నమాట.
తర్వాత కరివేపాకు వేస్తున్నాను కొంచెం. తాలింపులోకి కరివేపాకు వేసానండి. ఇందాక పొడిలోకి కూడా మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాం కదా. తర్వాత ఇందులోకి కొంచెం మనం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మెంతాకు కూడా వేస్తున్నాను. మెంతాకు కొంచెం ఫ్లేవర్ని ఇస్తుంది షేర్వాకి, అందుకని మెంతాకు కూడా వేసాను. అంటే కొంచెం అన్నమాట, ఒక చిన్న గుప్పెడు, అంటే ఒక 10 ఆకులు ఉంటాయి అన్నమాట అంతే మెంతాకు. అన్ని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేద్దాము. మనకి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడే. నేను తీసుకుంది 750 గ్రామ్స్ అండి మటన్. దానికి తగ్గ క్వాంటిటీ అన్నమాట ఇది షెర్వా అయితే. ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా అవ్వాలండి, పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, అవన్నిటిని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మొత్తం మసాలా ముద్ద అయితే ఇదేనండి. ఇంకా ఎటువంటి స్పైసెస్ ఇందులోకి మేమైతే యాడ్ చేయమన్నమాట. ఇందాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ ఇవన్నీ వేసి వేయించుకున్నాం కదా, అదే అన్నమాట మసాలా అయితే ఈ షెర్వాకి. ఇంకా ఎలాంటి స్పైసెస్ ఇందులోకి వేయనన్నమాట. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కారము కొంచెం 4 మిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. మిరియాలు కూడా వేసాం కదా, కొంచెం ఘాటు వస్తుంది అన్నమాట. కొంచెం కారము మీకు స్పైసీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం అయితే మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో కుక్ అవ్వాలి. తర్వాత కొంచెం పసుపు, ఒక్క స్పూన్ అయితే నేను యాడ్ చేశాను అనమాట కారము. మాకు స్పైసీకి కొంచెం ఎక్కువ తింటాము కాబట్టి కొంచెం స్పైసీకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాము. మనము ఇదివరకు మిరియాలు వేసాము, ఎండుమిర్చి వేసాము కదండి. మీ స్పైసెస్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అనమాట. చూడండి, మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ మనం శుభ్రం చేసుకున్న మటన్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. మటన్ మొత్తం శుభ్రంగా చేసుకొని ఇందులోకి అయితే వేసుకుందాం అనమాట. కడిగేసి వేసాను మటన్ని. మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేద్దాము. చూడండి, ఎక్కడ ఆయిల్ అనిపించలేదు కదండి. ఆయిల్ అయితే మొత్తం కర్రీకి సరిపడిపోయింది అనమాట, షెర్వాకి సరిపడిపోయింది. మరి ఆయిల్ ఎక్కువ వేసినా కూడా అంత బాగోదన్నమాట, ఆయిల్ తేలుతూ ఉంటుంది షెర్వాలో. ఇది కొంచెం సేపు కుక్ చేసుకుందాము. తర్వాత ఇందులోకి పుదీనా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా కుక్ అవ్వాలండి. ఒక 5 to 10 minutes సిమ్లోనే కుక్ అవ్వాలన్నమాట. మటన్ అనేది తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అంటుతుంది.
ఇది మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పాలు అయితే మిక్స్ చేసుకుందాము. ఇవి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే అయ్యాయన్నమాట. ఒక కొబ్బరికాయకి అయితే 2 గ్లాసులు చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇది కొబ్బరి పాలతో షేర్వా అని చెప్పాను కదండి. ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇందులోకి. బాగా మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలని చెప్పాను కదండి. కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, వేడి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు షేర్వా చప్పదనం లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. హాట్ వాటర్ పోసుకోవడం వల్ల, చల్ల వాటర్ పోసుకోవడం వల్ల ఏంటంటే షేర్వా అనేది చప్పబడిపోతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దాము. సిమ్లో పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడికిచ్చేసుకుందాము. సిమ్లో పెట్టేసి, సిమ్లోనే విజిల్స్ 7 రావాలన్నమాట. విజిల్స్ వచ్చేసాయండి. ఒక 7 వరకు విజిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. మనకి సిమ్లో పెట్టాము. ఇప్పుడు ప్రెజర్ అంతా తీసేసి ఇప్పుడు మటన్ ఎలాగుందో చూద్దాం. చూడండి షేర్వా అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ అనమాట. ఇందులోకి మనం కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవాలి కదా. కొత్తిమీర ఇందాక ఏమి యాడ్ చేసుకోలేదు. షేర్వా అయితే ఈ విధంగానే ఉంటుందండి కన్సిస్టెన్సీ. చూడండి ముక్క కూడా మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాము ఈ షేర్వాని. లాస్ట్లో ఫైనల్ మనం కొత్తిమీర కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. ఇది సూప్ టైప్ లో కూడా తాగొచ్చండి, లేదా మనం రాగి సంగటి, రైస్ లోకి కూడా, చపాతి, పుల్కా ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది ఈ షేర్వా అనేది. ఈ మాన్సూన్ వెదర్ కి ఇలాగా మటన్ షేర్వా చేసుకొని తినండి. ఘాటుగా చాలా యమ్మీగా ఉంటుంది. ముక్క చూపిస్తుంది. ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది అనమాట. చూడండి కొంచెం థిక్నెస్ గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ మటన్ షేర్వాని రాగి సంగటితో ఎంజాయ్ చేద్దాం పదండి. నేనైతే రాగి సంగటి చేసేసాను, మా పిల్లలకి ఇష్టం అనమాట. నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టేసి ఇలాగ సంగటి ముద్ద చేశాను అనమాట. రాగి సంగటి వేరు, రాగి ముద్ద వేరండి. రాగి సంగటి అంటే రైస్తో చేస్తారు, రాగి ముద్ద అంటే ఉత్త రాగి పిండితో చేస్తారనమాట. మటన్ షేర్వా వేసుకొని మా పిల్లలు అయితే లాగించేశారు. చాలా సూపర్గా ఉంది. ఈ మాన్సూన్ వెదర్లో మీరు కూడా ఇలాగ మటన్ షేర్వా అయితే చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.